రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందు. ओम श्री आंजनेयाय नमः ओम महावीराय नमः ओम गुरुवते नमः ओम माता आत्मजाय नमः ओम सर्वज्ञानप्रदाय नमः ओम सीतामुद्रा प्रदायकाय नमः ओम अशोकावरिगच्छत्रे नमः ओम सर्वमाया विमञ्जनाय नमः ओम सर्ववन्दे मोक्षे नमः ओम रक्षोविध्वंसकारकाय नमः ओम पराविद्यापरिहाराय नमः ओम परसौरज्ञानकाय नमः ओम सर्वत्रकाय नमः ओम नरेन्द्रवेदकाय नमः ओम सर्वग्रह विनाशाय नमः ओम भीमासेन सहायकृते नमः ओम सर्वसत्काराय नमः ओम सर्वलोकचार्ये नमः ओम బంజేట్లేదుగా అది బంద్ చేస్తున్నాయే सर्वेन्द्रात्मकाय नमः ईश्वराय नमः ओम महाकायाय नमः ओम सर्वरोगहराय नमः ओम बलसिद्धिप्रदाय नमः ओम गन्धर्वविद्यातत्त्वज्ञाय नमः ओम ब्रह्मवे नमः ओम सर्वविद्यासम्पत्प्रदायकाय नमः ओम अभिषेनानायकाय नमः ओम भविष्यचित्रान्नाकुमार ब्रह्मचार्याय नमः ओम रक्तकुण्डलनित्यमते नमः ओम संचलद्वार सन्नतरं पमानशुभोज्ज्वलाय नमः ओम महाबलपराक्रमाय नमः ओम काराग्रविमोक्ते नमः ओम सिंगलाबन्धमोतिकाय नमः ओम सागरोत्तरकाय नमः प्राज्ञाय नमः रामतुल्यकाय नमः ओम प्रतापकाय नमः ओम श्रीरामपादसेवा दुरन्दराय नमः ओम मृत्युविराजनीय स्वामी देवता अभ्योमनित्या शरणार्यस्मन्नष्टोत्तर सुगुणामावृत्यां समर्पयामि नायकेव भगवपहारान्ते दियामि शिवाजनं दर्शयामि ओम वैशाखमासीष्टायां दशम्यां मन्दवासरे पूर्वाभाद्रप्रसूतायां मङ्गलं श्रीहरोपते करुणासम्पूर्णाया फलापूर्वाप्रियाय च माणिक्यहारकण्ठायां मङ्गलं श्रीहरोपते नित्यमङ्गलदेवाय सुताम्बरधराय च सप्तकाञ्चनवर्णाय मङ्गलं श्रीहरोपते स्वामी देवताभ्यो नमः मंगलकर्पूर नीराजनं दर्शयामि आज्ञमस्मे रक्तायादास्तं शतं जीव शरदो वर्धमानेत्यमो भवति शतमिति शतं दीर्घमायुः मूर्तयेन वर्धयन्ति शतमेन मेन शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अद्य हविषोचशानो घृतप्रतीको घृतयो निरेदे घृतं पीत्वा मधुचारिगव्यं पितेव पुत्रमभिरक्षतादिमं शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्री सुवर्चना सहित पंचमुखाञ्जनेय स्वामी देवताभ्यो नमः మీరుండేది మా అపార్ట్మెంట్ రోజు బేసికలీ స్టార్ట్ చేయవచ్చు రేపు నుంచి స్టార్ట్ చేద్దామని సడన్గా అమ్మ గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది.
రగులుతున్న యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు. అంటే న్యూ ఇది స్టార్ట్ అవుతుంది, సో అందరూ కలిసి చేద్దాం. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా దగ్గరికి రండి, మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం సాల్వ్ చేయడానికి. జనం కోసమే పుట్టినవాడా నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. ప్రజల మనిషివి ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు. లేడీస్ మాత్రం బాగుంది గవర్నమెంట్. అసలు ఇక్కడ మనం ఈ హై కమ్యూనిటీ అదే సిటీలోనే కాదు పల్లెటూరులో కూడా ఎక్కడ చూసినా బాగా ఫ్రెండ్కి వచ్చేసి మా గ్రాండ్ మదర్ నార్మల్గా ఫస్ట్ ఏం తెలియదు, సో కంప్లీట్లీ ఆమెకి ఏమన్నా మా గ్రాండ్ ఫాదర్ బయటికి కూడా
ఆమె నాకు పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంది. రీసెంట్ 1.5 years నుంచి నాకు తెలియదు పాలిటిక్స్ నువ్వే ఏది ఎక్కడ అంటే మాట్లాడుతున్నారు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ మొత్తం ఏదో చెప్తుంది ఇక్కడ అదంతా అదని. చిన్న పాప పెద్ద పాప చేస్తారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? వస్తాయా? పట్టాలు వస్తాయా? మీకు మున్సిపల్ వాటర్ మున్సిపల్ వాటర్ ఇంట్లో లేకపోవచ్చు, మామూలుగా వీధులు ఉంటాయి కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి మన కృష్ణారెడ్డి అలా అయితే మీరు ఏం చేయాలంటే వెళ్ళినప్పుడు మీ ముందుకు వచ్చి నిలబడాలి. వచ్చి చెప్పండి అన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ లేకపోతే సలహాలు ఇవ్వండి. చెప్పాలన్నా సజెషన్ చెప్పినా తప్పకుండా చేయండి. రన్నింగ్ షాట్ ఇంటికి పోయి రన్నింగ్ షాట్ సరే సార్. ఈ టైంలో ప్రాబ్లమ్స్ అడిగితే ఎవరు చెప్తారు? ప్రాబ్లమ్స్ అడిగితే ఈ టైంలో చెప్తారు. ఇన్ని రోజులు అడగకుండా వచ్చి తప్పకుండా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ అతను రెగ్యులర్ నార్మల్గా పార్టిసిపేట్ పరిచయం అవ్వదు. అవును. ఎక్కడెక్కడ ఏదైనా అసలు కూర్చోడానికి మేము 1 day ఒక కొంతసేపు వచ్చి యాక్టివ్ ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం. నేను నార్మల్గా హైపర్ యాక్టివ్ ఉంటాను. మా మామయ్య తక్కువ మాట్లాడతారు, ప్రణీత్ తక్కువ మాట్లాడతారు, అతమ్మ కూడా ఒక మేద్రం బాగానే మాట్లాడుతున్నాను, బట్ నేను ఎక్కువ మాట్లాడుతాను. తర్వాత మా సన్ అట్లా నాన్ స్టాప్. మా ఇద్దరం ఇంట్లో ఉన్నామంటే అసలు ఇంకా అనమాట. సో నాకు యాక్టివ్ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, లైవ్లీ ఫీలింగ్. నాకు లాస్ట్ టైం 2014 ఎలక్షన్ తిరిగిన తర్వాత అసలు ఇప్పుడైతే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ఒపీనియన్. ఎంత బాగా అనిపిస్తుందో అందరూ లైవ్లీగా. అప్పుడు నేను ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్ వేయండి అంటే వాళ్ళ ఫేస్ లో అంటే వేస్తామమ్మా అని. బట్ ఇప్పుడు అందరూ వేసినా ఇవ్వండి లైక్ హ్యాపీ అండ్ హ్యాపీ ఫేసెస్ ఉంటుంది యాక్టివ్. కొంచెం అందరూ దగ్గరగా వచ్చి మాట్లాడుతూ ఉంటే అమ్మా ఇంకా ఎక్కువ ఇది అనిపిస్తుంది.
బాగుంది ఫ్రెండ్స్ అందరూ. ఫస్ట్ స్టార్టింగ్ సావిత్రిని కొంచెం అందంగా యాక్టింగ్ చేసింది. ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఇప్పటిదాకా నడుస్తూ ఉంది. ఏదన్నా సావిత్రినే ప్లాన్ చేస్తుంది. అట్లానే సావిత్రి ప్రకారం అందరూ ఓకే అనుకోని అంటే ఈ చిన్న విషయాలకైనా ఇంకా అట్లా ఇప్పుడు దానికి ఏదన్నా మేము కూడా రెడీ అంటాం. తప్పకుండా ఓటేసి వాసనకు ఓటేసి చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మహిళలతో మమేకం శ్రీశక్తి శచిదేవి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఒంగోలు టైగర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి కోడలు కావ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరి మనందరికీ కూడా, ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరిలో కూడా ఆనందాన్ని నెలకొల్పుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా దాదాపు అందరికీ ప్రజలందరికీ కూడా అందినాయని చెప్పి అనుకుంటా ఉన్నాము. తొందరలో కూడా ఈ ఒంగోలులో మన వాసన్న గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా కూడా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చారు. ఇంకా దాదాపు ఆయన ఇచ్చిన హామీలు ఇవ్వని కూడా మనకి ఇంకా ఏం అవసరం ఉందని కూడా తెలుసుకొని మరి హామీలు ఆయన ఇవ్వని హామీలు కూడా నెరవేర్చారు. ఈరోజు పుట్టబోయే పిల్లల నుంచి పిల్లల వరకు కూడా వాళ్ళు మన కోసం తీసుకొచ్చి ఇంత మంచి చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనం అందరం కూడా చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కార్పొరేటర్ గారు అయినటువంటి డాకా సుజాత గారు, అట్లానే డాకా హనుమారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ అపార్ట్మెంట్లో ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ, ఈ చుట్టుపక్కల ప్రజానికానికి కూడా ముందుగా మా పార్టీ తరఫున, మా వాసన తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. చెప్పిందే తరువుగా చెప్పాడంటే చేస్తాడంటే అన్న నానుడితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ దాదాపు 7-8 డివిజన్లకు సంబంధించి అంతకుముందు ఈ ఏరియాలో కరెంటు వైర్లు పైన ఎక్స్టెన్షన్ వైర్లు వెళ్తూ ఉండేవి. దాదాపు 32, 34, 35, 36 5-6 డివిజన్లకు కలిపి కరెంటు వైర్లు ఇళ్ల పైనుంచి వెళ్తున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారన్న ఎవరు వచ్చినా కానీ ఈ పని చేయట్లేదు. తరవుగా మీరు ఈసారైనా ఎట్లయినా సరే ఈ పని చెయ్యండి అని చెప్పగానే 2019 గెలిచిన అనంతరం మొట్టమొదటిసారిగా విద్యుత్ శాఖ మంత్రివర్యులు అయిన వెంటనే 63 కోట్ల రూపాయలతో 132 kV అండర్ కేబుల్ లైన్ వేసి ఇక్కడ ఉన్న ప్రజానికానికి, అట్లాగే ఒంగోలు ప్రజానికానికి ఇది తరవుగా చేసుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత ఎవరికైనా దక్కింది అంటే అది ఒక మన వాసనకే దక్కిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అట్లాగే ఈ ఏరియాలో ఆ కరెంటు తీగల వల్ల ఉన్నటువంటి స్థలం, భూమి కూడా ఎంత మంచి ఏరియా అయినా సరే 1,00,000 రూపాయల లోపే ఉండేది ఆ కరెంటు తీగలు ఉన్నందువల్ల. ఇప్పుడు ఈ శాశ్వతంగా తీసేసి అండర్ కేబుల్ లైన్ వేసినందువల్ల దాదాపు ఇక్కడ గది వాల్యూ వచ్చేసి 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఉండడంలో అది కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పడంలో మేము గర్వంగా భావిస్తున్నాము. అట్లానే ఒంగోలు నగరపాలక సంస్థ ద్వారా 159 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, అట్లానే కాలువలు నిర్మించిన ఘనత కూడా మా వాసన్నదే అని చెప్పి, అట్లాగే దాదాపు 25 మందికి పైగా
స్త్రీ శక్తితో మొత్తం 50 డివిజన్లకు గాను 43 మంది మా సంఖ్యాబలం ఉంటే దాంట్లో దాదాపు 20 మందిగా మేము మహిళా కార్పొరేటర్లలో ఆ అధికారం మాకు ఇచ్చినందుకు మేము వాసనకి మా మహిళా లోకం తరపు నుంచి మేము అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటున్నాము. అట్లానే అభివృద్ధి లేదు అంటే మరి ఇప్పుడు సుందరీకరణలో భాగంగా ఎన్క్యాప్ ఫండ్స్ ఉపయోగించి దాదాపు 8 కోట్ల రూపాయలతో మధ్య రోడ్లలో కానివ్వండి, డివైడర్స్ మధ్యలో కానివ్వండి, ఎంత నగరం సుందరీకరణగా ఉందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. అభివృద్ధి అంటే ఆశ చూపడం కాదు, విజయం అంటే ప్రజలకి దగ్గరగా చేరువయ్యే విధంగా ప్రజల మనసును గెలుచుకోవాలనే నాయకుడు మన వాసన్న అని చెప్పి మరొకసారి మేము చెప్తున్నాము. అదేవిధంగా కరోనా లాంటి కష్టకాలంలో ప్రతి ఇంటి తలుపులు కూడా మూసుకుపోతే మీకోసం బాలినేని అన్న నానుడితో ప్రతి ఒక్కరిని కూడా ఇంటి తలుపు తట్టి ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇల్లు మూసేస్తున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలో ఒక్క వాసన్న ఇంటి తలుపులు మాత్రమే తెరిచున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత, సొంత నిధులతో 2 కోట్ల రూపాయలతో జర్మన్ షెడ్స్ వేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టించి, అదేవిధంగా హోమ్ ఐసోలేషన్స్ లో ఉన్న వాళ్ళకు కూడా మెడిసిన్ పంపించి వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసి మన బాలినేని ఎంతో విధంగా కృషి చేసినందుకు దాంట్లో 1 ఆఫ్ ద పార్ట్ మమ్మల్ని కూడా మెంబర్స్ గా చేసి మేము కూడా పేద ప్రజలకి సహాయం చేసినందుకు మరొకసారి మేము అభినందనలు తెలియజేసుకుంటూ మహిళా శక్తితో సాధించలేనిది ఏదీ లేదు అన్న నానుడితో మనందరం కూడా ఒక అరుదైన వ్యక్తి వాసన్న, ఒక అరుదైన వ్యక్తి. బంగారం ఎలా అయితే బంగారం అన్నా తరిగిపోతుంది, కానీ వాసన్న వజ్రం లాంటి వజ్రం తరిగిపోదు, బంగారం మాత్రమే తరిగిపోతుంది. కాబట్టి అటువంటి అరుదైన మనిషిని రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనందరం కూడా మన వాసన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఇలాంటి పనులని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుసుకుంటూ ఆయన 2019లో మేనిఫెస్టో అని ఒక రూపొందించి ఆ మేనిఫెస్టోను కూడా పవిత్రమైన గ్రంథంగా ఆయన భావించి ఇప్పటికీ కూడా ఏ పార్టీ కానీ దమ్మున్న నాయకుడు మన దేశంలోనే లేడని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏవైతే నవరత్నాల పేరున పథకాలను రూపొందించి జనంలోకి వచ్చాడో అవన్నీ కూడా ఇప్పటికి 98% మనం పూర్తి చేసుకున్నాం. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు ఈ రోజున అందుతా ఉన్నాయి. వీటితో పాటు అభివృద్ధి కూడా, సంక్షేమం అలాగే అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు నిండబోతా ఉన్నాయి. దానిలో 2 సంవత్సరాలు మనం కరోనాతో 2 సంవత్సరాలు కోల్పోయాం. అంటే జగనన్న నికరంగా పరిపాలన చేసింది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేసి అమలు చేసిన నాయకుడుగా ఆయన ప్రజల మన్నలను పొందటమే కాకుండా నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. మీ అందరికీ అభివృద్ధిలో భాగంగా నేను ఆ కార్యక్రమాలన్నీ చేశాను అని ప్రతి ఇంటిలో కూడా ఆ పథకాలు కానివ్వండి అందరూ లబ్ధి పొందారు ప్రభుత్వం వల్ల అని మీరు అనుకుంటేనే నాకు ఓటేయండి ధైర్యంగా దమ్మున్న నాయకుడిగా ఈ రోజున ఆయన ప్రజల్లోకి వస్తా ఉన్నాడు. సిద్ధం ప్రోగ్రామ్ తోటి ఈ రోజున జనంలోకి వచ్చి ఆయన చెప్తా ఉన్నది, నా మీద నమ్మకం ఉంటే నేను పనిచేశానని మీరు విశ్వసిస్తే నాకు ఓటేయండి అంటున్నాడు. అంటే ఆయన చెప్పే మాటలోనే ఎంత ధైర్యం, ఎంత మనో నిబ్బరం కలిగి ఆయన, ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు. ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే 5 సార్లుగా శాసనసభ్యులుగా 2 సార్లు మంత్రివర్యులుగా ఉన్న మన ప్రీతమ నేత వాసన్నని గురించి తెలుసుకోవాలంటే అబద్ధాలు, కళ్ళబొల్లి మాటలు చెప్పేసి జనంలోకి ఏదో వెళ్ళాలనే తపన ఆరాటం ఆయనకు మచ్చుకు కూడా మనకు కనపడదు. ఈ రోజున అభివృద్ధి లేదు అని చెప్తున్న ప్రతిపక్షాలు నోరు మూయించే విధంగా 169 కోట్లతోటి ఈ రోజున రోడ్లు, రైళ్లు ఈ కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. అభివృద్ధి లేదనే వాళ్ళు నోరు ఖచ్చితంగా మూతపడే విధంగా కూడా మీరందరూ కూడా, ఎందుకంటే నిజాలు తెలుసుకోండి. మేము కోరేది ఒకటే, నిజంగా మనకు ఎవరు పనిచేస్తా ఉన్నారు,
అబద్ధాలతోటి ఎవరు మన కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు అనేది కూడా మీరు అందరూ తెలుసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున వాసన్న 25,000 మందికి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన పట్టాలు ఇచ్చే దానిలో కూడా ఎంతో కృషి, ఆయన నెల రోజులు సీఎం గారితో కూడా పోట్లాడి ఆ పట్టాలని సాధించడం అనేది జరిగింది 235 కోట్లతోటి. మరి అవి కూడా ఆ పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా పేదలకి ఎక్కడ పట్టాలు అందితే ఆ ప్రతిపక్షం వాళ్ళ డిపాజిట్లు గల్లంత అవుతాయేమోనని చెప్పేసి ఆ వాటిల్లో కూడా అవి శాంక్షన్ అయిందే కానీ డబ్బులు రాలేదని ఒక విడత, డబ్బులు వచ్చినాయి కానీ ఇంతవరకు రైతుల ఖాతాల్లో కొట్టలేదని ఒక విడత, ఈ అసత్య ప్రచారాలు చేస్తే ఖాతాల్లో కూడా డబ్బులు పడి రేపు 23 ఉన్నారు. ఈ సంచారాన్నింటినీ కూడా మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అందరి చేత కూడా పనిచేస్తూ ఈ రోజున తీసుకున్నట్లయితే ఒంగోలు చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా అందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఉద్దేశం ఏమనగా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మన డివిజన్లో చెప్తే మీకు సొల్యూషన్ చేస్తారు. దానికోసం ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పినా ఇవన్నీ సొల్యూషన్ చేయడానికి శశక్క కానీ కావ్యం గారు వస్తున్నారు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మాయి చెప్తే సొల్యూషన్ చేస్తాము. ఇప్పుడు ఎన్ని టీడీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా ప్రతిపక్షం వాళ్ళు మేము ఒక్కటే చెప్తున్నాము, మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు, చేయబోయేది కూడా ఏమీ లేదు. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, పేద ప్రజలంతా అన్ని సంక్షేమ పథకాలతో హ్యాపీగా ఉంటున్నారు. వచ్చే వాళ్ళు ఎవరు వచ్చి ఏం చెప్పా మీరు నమ్మద్దు, అన్నీ చెప్పి వాళ్ళు చెప్పే ఒక్కడ కూడా చేయరు. మేము వాసన నాయకత్వంలో కష్టపడి పనిచేసి మళ్ళీ మన వాసనని 6వ గెలిపించుకుంటే మేము హ్యాపీగా ఉంటాం. అన్నలాంటి రాజకీయ నాయకుడు దొరకాలంటే రేర్ అసలు ఉండరు. ఆయన అలాంటి ఆయన మళ్ళీ మనం గెలిపించుకొని మళ్ళీ అసెంబ్లీకి పంపించుకొని మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేయించుకున్నాము, మినిస్టర్గా చేయించుకున్నాం. ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నాము, మీరు ఎప్పటికీ ఏమీ చేయలేరు, మీరు గెలవలేరు. మళ్ళీ గెలిచేది మా వాసన్నే, పైన జగన్ అన్నే గెలుస్తాడు. ఇవన్నీ మేము ఇంకా చాలా చేసాము. డివిజన్లో వాసన 50 కోట్లు పైగా విత్ హై టెన్షన్ వైర్లు వర్క్ చేయించాడు. ఇక్కడ తర్వాత కూడా చాలా వర్క్ చేయించాము. రిమ్స్కి సంబంధించింది కానీ ప్రాజెక్టులకు సంబంధించినవి కానీ. ఒకప్పుడు ఒంగోలులో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు కన్నా తర్వాత వాసన మాట్లాడిన తర్వాత కార్పొరేషన్ అయింది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు సైట్లు రేట్లు వచ్చినాయి అంటే అది వాసన తీసుకొచ్చిన కార్పొరేషన్ చేయించినందువల్ల మాట్లాడి అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరికి జనానికి తెలుసు, మీరు ఎన్ని చెప్పినా కానీ మీరు గెలిచేది లేదు, ఏమీ లేదు, గెలిచేది వాసన్నే, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేది వాసన్నే. ఉండింది లేదు, బట్ మోస్ట్లీ మా మామగారు కానీ ప్రణీత్ గారు కానీ మొత్తం చూసుకుంటూ ఉన్నారు. బట్ ఇంత ముందు నేను అంటే 2014 ఎలక్షన్లో చూసిన అప్పుడు ఎక్కువ మగవాళ్ళని చూసేదాన్ని, ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చూస్తున్నా ఆడవాళ్ళే కనపడుతున్నారు. బాగా అనిపిస్తుంది. మీరందరూ ఇన్ని ఇయర్స్ నుంచి మా మామయ్యకి సపోర్ట్ చేస్తూ ఆయన్ని గెలిపిస్తూ మా ఫ్యామిలీకి ఎప్పుడు మీరందరూ తోడుగానే ఉన్నారు. మాకు ఇదొక హోమ్ లాంటిది ఒంగోలు. మా మామయ్య ఎప్పుడు మంచి చేశారు, ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా గుడ్ హార్ట్తో చేస్తూ ఉంటారు. మీరందరూ ఆయనకి సపోర్ట్ చేసి ఆయన్ని మళ్ళీ గెలిపించి ఈ నెక్స్ట్ 5 years నేను కానీ ప్రణీత్ గారు కానీ మా అత్తమ్మ గారు కానీ మా మామయ్య గారు కానీ అందరం ఒంగోలులో ఉండి ప్రతి ఒక్కరి కోసం కష్టపడి పనిచేస్తాం. ఇది ఉట్టిగా ఏదో ఎలక్షన్ టైంకి వచ్చి ఊరికనే మాట ఇచ్చినట్టు కాదు. కంపల్సరీ నెక్స్ట్ 5 years నేను మా అత్త అందరం ఇక్కడే ఉంటాం. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మీరే చేంజ్ చూస్తారు ఇంకా అది మా ప్రామిస్. అండ్ మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మా మామయ్యని నెక్స్ట్ టైం కూడా గెలిపియండి. చాలా థ్యాంక్స్.